మట్టి మాఫియాపై తక్షణ చర్యలు చేపట్టాలి. రోడ్లు వంతెనలను తక్షణమే పరిరక్షించాలి. ఏపీఆర్జీసీ జిల్లా అధ్యక్షుడు వల్లూరి రాజబాబు, పెదపూడి ఎస్ఐ తులసిరామ్, తహసీల్దార్ కార్యాలయాల్లో వినతి పత్రాలు. పెదపూడి మండలం అడ్డాగా కొనసాగుతున్న అక్రమ మట్టి తవ్వకాలు రవాణాపై కఠిన చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు డిమాండ్ చేశారు. సోమవారం పెదపూడి రెవెన్యూ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించి తహసీల్దార్ సీతాపతిరావు, పెదపూడి స్టేషన్ ఎస్ఐ తులసిరామ్కు వినతి పత్రాలు అందించారు. అక్రమ మట్టి రవాణా కారణంగా రోడ్లు, వంతెనలు తీవ్రంగా ధ్వంసమవుతున్నాయని రాజబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేతలు మడికి సత్యం, ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు రెడ్డి దుర్గాదేవి తదితరులు పాల్గొన్నారు. కొన్ని శిథిలమైపోయి ఉన్నాయి, వాటిని రాబోయే కాలంలో కొంచెం పరిరక్షించాలనే దాంతో వస్తుంది సార్. ఈ మట్టి దాని మీద అక్రమంగా మట్టి దాని మీద తహసీల్దార్ ఒకటే కాదు, పంచాయత్ సెక్రటరీ ఎండో కూడా కంప్లీట్ ఈ కమిటీ లోకల్గా పంచాయత్ సెక్రటరీ ఇఆర్ఓ కాదు. అలాగే పోలీస్ నైట్ టైం అయితే డ్యూటీ చేస్తే యూనిఫామ్ అనేది చేయాలి. ఓకేనా? తహసీల్దార్ ఒకటి కదా, నలుగురు ఓకేనా? ఇప్పుడు ప్రతి ఆట కూడా ఇంకా అదే పరిపాటిగా మారుతుంది. ఇప్పుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు వేసింది. వీళ్ళేమో భారీ యంత్రాలతో మట్టి తవ్వేసి పట్టుకుపోతున్నారు, వ్యాపారంలో సొమ్ము చేసుకుంటున్నారు. ఇక్కడేమో రోడ్లు పాడైపోతున్నాయి. మరొకటి ఏంటంటే రైతులు ఎత్తు పొలాలు మెగ చేసుకుంటే అభ్యంతరం ఏం లేదండి. తమ పొలాల్లో తమ ఎత్తు పొలాలు చదువు చేసుకుంటారు. ఆ వంకతో ఆ మట్టిని బట్టీలకి, లేఅవుట్లకి, బయటికి వ్యాపారాలు చేసుకున్నాం. పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చి తిరుగుతున్నాయండి ప్రతి కొన్ని సంవత్సరం కూడా అదే పరిస్థితి. మేము కూడా పిటిషన్ ఇచ్చాం, పిటిషన్ ఇచ్చినా కానీ అది పరిష్కారం కాలేదు. కొన్ని సంవత్సరం కూడా అలాగే నైట్ పూట తోలేయడం. మేము ఎవరికైనా ఫోన్ చేస్తే నైట్ ఏమో అందుబాటులో అధికారులు లేకపోవడం. నైట్ పూట పోలీసులు చేస్తారు డ్యూటీ. నేను అదే సరుకులు కూడా అలా పెట్టాను, ప్రెస్ వాళ్ళు కూడా ప్రెస్ కూడా ఇస్తాను. ఎందుకంటే ఓన్లీ పంచాయతీ సెక్రటరీ విలేజ్ లెవెల్లో, మండల లెవెల్లో ఎండిఓ బాయ్స్ ఉంది, ఎంఆర్ఓ బాయ్స్ ఉంది. నాట్ ఓన్లీ ఎంఆర్ఓ ఒక్కడే కాదు, అలాగే నైట్ టైం అయితే పోలీసు వాళ్ళు చేయాలి. నా పేరు వల్లూరి రాజబాబు, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు. కాకినాడ జిల్లా పెదపూడి మండలంలో ప్రతి ఏటా వేసవి సీజన్లో మరి వరి కోతలు అయిన అనంతరం పొలాల్లో రైతులు మట్టి ఎత్తు పొలాలు చదును చేసుకున్నాను వంకతో ఈ పొలాల్లో ఉన్నటువంటి మట్టిని భారీ యంత్రాలతో తవ్వి హెవీ లారీలతో తరలించిపోతూ ఉన్నారు. బట్టీలకి అలాగే లేఅవుట్లకి భారీ ఎత్తున అమ్ముకుని సొమ్ములు చేసుకుంటూ ఉన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా మరి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కూటమి ప్రభుత్వం కోట్లకు వెచ్చించి మంచిగా రోడ్లు కూడా వేశారు, బీటీ రోడ్లు గట్రా వేశారు. మరి ఈ రానున్న వేసవి సీజన్లో భారీ ఎత్తున లారీలు తిరిగితే కనుక మరి రోడ్లు ధ్వంసం అవుతాయి. అంతేకాకుండా ఇక్కడ కైకోలు, పెదపూడి నుంచి కైకోలు మధ్యలో ఊటకాల మీద వంతెన ఒకటి ఉంది, అది శిథిలావస్థకు చేరింది. అలాగే కొమ్మరపురం నుంచి పొట్టుకొండ వెళ్ళే రూట్లో మధ్యలో ఒక వంతెన ఉంది, అది కూడా శిథిలావస్థకు చేరింది. అలాగే ఈ మండలంలో అనేక వంతెనలు శిథిలావస్థకు చేరాయి. అదే వంతెనల మీద భారీ లారీలు ప్రయాణం చేయడం వల్ల వంతులు కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని అనేక సార్లు అధికారులకి మనం విన్నవించిన పోయిన సంవత్సరం కూడా ఇదే మాదిరిగా ఇదిగో యాక్షన్ తీసుకుంటున్నాం, అదిగో యాక్షన్ తీసుకుంటున్నాం అంటూ కాలయాపన చేసేశారు. మరి మళ్ళీ సీజన్ వస్తూ ఉంది. ఈ సీజన్లో కూడా మరి భారీ ఎత్తున మట్టి అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా తరలించిపోయే అవకాశాలు ఉన్నాయి. మరి దీని మీద ముందస్తుగా మరి తహసీల్దార్ గారికి ఈరోజు మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. తహసీల్దార్ గారికి పిటిషన్ ఇస్తే మరి నేను ఒక్కనే కాదు, పంచాయతీ సెక్రటరీ గారు అలాగే పోలీస్ అధికారులు, ఇతర అధికారులు కూడా మరి దీని బాధ్యులుగా ఉంటారు. వాళ్ళని కూడా మీరు సంప్రదించండి అని చెప్తూ ఉన్నారు. ఒక మండల మేజిస్ట్రేట్ గా, ఒక ఎంఆర్ఓగా ఇక్కడ వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిన బాధ్యత మరి మండలానికి పెద్ద దిక్కుగా ఎంఆర్ఓ గారికి ఉంటుంది.
కాబట్టి దీన్ని నియంత్రించడంలో ఒకరి మీద ఒకరు నెట్టుకోవడం కాకుండా మరి సంయుక్తంగా పోలీస్ యంత్రాంగంతోనూ అలాగే ఈ కమిటీ ఏదైతే మైనింగ్ కమిటీ ఉంటుందో ఈ మైనింగ్ కమిటీ ఆ రూల్ ప్రకారంగా అనుమతులు తీసుకునే మరి మైనింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి రైతులు తమ భూమిలో తమ ఎత్తుపల్లాలు చదువు చేసుకుంటే ఎటువంటి అభ్యంతరం లేదు. ఆ వంకతో మరి ప్రైవేటు వ్యక్తులకి మట్టి అమ్ముకుంటేనే దానివల్ల వాళ్ళు చేసేటువంటి వ్యాపారం వల్ల వాళ్ళు తిప్పేటువంటి హెవీ లారీల వల్ల రోడ్లన్నీ కూడా ధ్వంసం అవుతున్నాయి, ప్రభుత్వ ఆస్తులకి మరి శిథిలం అవుతున్నాయి, అలాగే ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య, అలాగే ప్రగతిశీల మహిళా సంఘం, స్త్రీ ముక్తి ప్రజా సంఘాలుగా మేము దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ మట్టి మాఫియాని అరికట్టకపోతే మరి ఉద్యమాన్ని చేపడతామని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం.